హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోనికి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఇలా మిల్ మేకర్ ఉంటే పులావ్ చేసి పెట్టండి లంచ్ బాక్స్లోనికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను మిల్ మేకర్ని ఒక కప్పు తీసుకొని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులోనికి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కారం, ఒక 2-3 స్పూన్ల గట్టిగా ఉన్నటువంటి పెరుగు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మీ దగ్గర ఉన్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా షాజీరా, ఇలాచి ఇలా ఉన్న మసాలాలన్నింటినీ నేను వేశాను. మీరు కూడా మీ దగ్గర ఉన్నవి వేసుకొని కాస్త వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్లోకి ఆనియన్స్ ఇలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలని కూడా వేసుకొని ఈ టమాటా కూడా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులోనికి ఇప్పుడు తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మిల్ మేకర్ని ఈ గ్రేవీలో కాస్త ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇలా 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి ఉంచుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.